ఎప్పుడైనా అనిపిస్తున్నామా ఉన్నామో కృతజ్ఞత చెల్లిస్తున్నామంటే ముందుగా ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. తండ్రి, ఇంతవరకు చక్కటి వాతావరణం కలవేసి మీకోసం నమ్మకంగా బ్రతుకులాగా కృప చూపుతున్న విధానం బట్టి ఉన్నాను తండ్రి. తండ్రి, మరి ఈ దినం చూడక ఎంతో మంది నెల రాలిపోయి ఉన్నారు. మేము ఆ జాబితాలో లేముంటే నీ యొక్క దయ, నీ యొక్క కృపనే తండ్రి. తండ్రి, మరి విత్తపోతున్న వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంయోజిత జ్ఞానం నాకు దయచేసి మరి వివరించులాగా కృప చూపండి. వింటున్న నీ పిల్లల యొక్క మనసును హత్తుకొని వాటిని ఫలింపజేయులాగా కృప చూపమని రక్షకుడు పాప విమోచకుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మరి వాట్సాప్ ద్వారా తెలియపరిచిన విధంగానే ఈరోజు విశ్వ ఆవిర్భావం అన్నటువంటి ఒక అమూల్యమైన పాఠాన్ని మనం నేర్చుకొని పోతున్నామండి. ఇతని కృపకు పాత్రలు చేసినటువంటి ఆ దేవాది దేవునికి వందనాలు. అలాగే స్టేజ్ మీద మరి మమ్మల్ని చక్కగా నడిపిస్తూ దేవుడు పెంచి పోషిస్తున్నటువంటి గురునాథ్ సార్ గారికి కూడా కృష్ణనామం వందనాలు తెలుపుతున్నాను. చేరవచ్చిన మీ అందరికి కూడా వందనాలండి. మరి విశ్వ ఆవిర్భావం, విశ్వం అనే పదము లాటిన్ పదం నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇంతకు విశ్వం అంటే అర్థం ఏంటంటే మొత్తం పదార్థము. ఏమర్థం? మొత్తం పదార్థం. ఇంతకు విశ్వం, మరి విశ్వానికి మనకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించుకుంటూ పోతే విశ్వానికి మనకు ముందుగా ఉన్న సంబంధం మనకే, క్రైస్తవులైన మనకే. ఎందుకంటే బైబిల్ నందు రాయించినటువంటి గ్రంథంలో తప్ప ఈ సృష్టి ఎలా కలిగింది, ఈ సృష్టిని ఎలా చేశాడు దేవుడు, ఈ విశ్వం గురించి మరి తెలియాలంటే కేవలం బైబిల్ తెలిసిన వ్యక్తులకు మాత్రమే కనబడుతుంది. కానీ దేవుణ్ణే పక్కన పెడుతూ దేవుని మాటలు విలువేయకుండా శాస్త్రవేత్తలు తమకే పేరు రావాలని మరి వారి యొక్క ప్రయోగాలు కొనసాగిస్తూ దేవునికి విధేయతగా కాకుండా అవిధేయులుగా మారుతూ దేవుడే లేదంటారు, ఈ సృష్టి దానికై అదే వచ్చిందంటారు, ఈ సృష్టి రావడానికి దేవుని పాత్రే లేదంటారు. అలా అన్న వ్యక్తులలో మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే జార్జెస్ లెమైంటస్ అనే అతను. జార్జెస్ లెమైంటరీ అనే వ్యక్తి ఒక సిద్ధాంతం చెప్పాడు, ఒక థియరీ చెప్పాడు. ఆ థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇతను 1931లో చాలా పరిశోధనలు చేసి ఒక బిగ్ బ్యాంగ్ థియరీని తీసుకొచ్చాడు. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటంటే ఈ ప్రపంచం అంతా ఒక చిన్న అణువుగా ఉండేది, పరమాణువుగా ఉండేది. అది అభివృద్ధి చెందుతూ ఉష్ణోగ్రత, వేడి వల్ల, మరి వాతావరణాల వల్ల, కొన్ని పదార్థాలు వ్యాపించడం వల్ల ఆ పదార్థం పెద్దగా అయిపోయిన తర్వాత పేలిపోయింది. ఆ పేలిపోయిన పదార్థాలు అన్నీ కలిపి వేలాది నక్షత్రాలుగా, సూర్యులుగా, భూమిగా, ఇలా నవగ్రహాలుగా ఇలా ఏర్పడ్డాయి. ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ ప్రపంచం ఉద్భవిస్తూనే ఉంది. అభివృద్ధి అంటే మన భాషలో అభివృద్ధి అనుకున్నాం, కానీ ఉద్భవించడం, పెరగడం, ఇంకా ఇలా పెరుగుతూనే ఉంది భూమి అని శాస్త్ర ప్రపంచం నమ్ముతుంది.
దానికి తగ్గట్టుగానే 1989లో మరొక ప్రయోగం చేసింది. ఆ ప్రయోగమే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజెస్ అనే ఒక ప్రయోగం చేసి, ఆ ప్రయోగంలో కూడా ఏం తెలిసేసిందంటే ఈ ప్రపంచం ఇంకా పెరుగుతూ ఉంది. బిగ్ బ్యాంగ్ థియరీలో చిన్న అణువుగా ఉన్న పదార్థాలు అన్నీ కలిపి ఒక బాలుగా ఉన్న పదార్థం ఉబ్బిపోయి పెరుగుతూ ఆ వ్యాకోచ సంకోచాల వల్ల పేలిపోయింది అని చెప్తున్నారు. దానికి ఉదాహరణగా తీసుకున్నప్పుడు మనం ఒక చిన్న బెలూన్ తీసుకుంటాం. బెలూన్లో గాలి లేకపోతే చిన్నగా ఉంటుంది. మనం దానిలో గాలి ఊదినప్పుడు, ప్రెజర్ చేసినప్పుడు గాలి ఎక్కువ అవడంతో బెలూన్ ఉబ్బుతూ ఉంటుంది. అలా బెలూన్ ఉబ్బి చివరికి దాని సామర్థ్యం లేక పగిలిపోతుంది. ఇంతకు ఆ పగిలిపోయిన బెలూన్ మళ్ళీ తరం అవుతుందా? తరం కాదు. మరి శాస్త్రవేత్తలు చెప్తున్న విధానం ఏంటంటే ఒక చిన్న పరమాణువు ఉద్భవిస్తూ పెరుగుతూ మరి పగిలిపోయి పెద్ద విస్ఫోటనం జరిగింది. అది జరిగి కూడా దాదాపుగా 13.7 బిలియన్ సంవత్సరాలు 13.7 బిలియన్ సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఈ విశ్వం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇంతకు ఒక పగిలిపోయిన బెలూనే ఏమిటికి పగిలిపోయిన తర్వాత తరం కాకుండా ఉంది. మరి విశ్వం ఆయుర్భావం పెరుగుతూ పగిలిపోయి మరి గుండ్రంగా భూమి రావడం ఏంటి, సూర్యుడు రావడం ఏంటి, ఇతర గ్రహాలు రావడం ఏంటి, నక్షత్రాలు మెరవడం ఏంటి, ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే మరి వాళ్ళు చెప్పిన విధానం కరెక్ట్ అయినదే అనుకుంటారు. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడో 1931లో చెప్పిన జార్జ్ లెమెంటన్స్ అన్నతను బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తే దాన్ని నమ్మేసి శాస్త్రమే గొప్పది అంటున్నారు. కానీ శాస్త్రం కన్నా గొప్పనైనది దేవుని గ్రంథం, ఆయన రాసిచ్చినటువంటి మాటలు. మరి ఆ మాటలు చదివే మరి ఇది దేవుని వల్ల కలిగినదా లేక వాటికే అవే జరిగాయి ప్రకృతిలో అని ఈ ప్రపంచం ఆలోచించలేకపోతుంది. శాస్త్రం అంటే రుజువు చేసేది కదా అని అపోహపడుతుంది. శాస్త్రం రుజువు చేయని ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రకృతిలో. వాటన్నిటిని చూస్తే వారి వల్ల కాదు అసలు. ఇంతకు ఎలా ఉంటుందంటే శాస్త్ర ప్రపంచం ఆలోచించి ఎలా ఉంటుందంటే కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో ఒక మంచి మాట ఉంది చూడండి. శాస్త్రవేత్తలు ఎలా అనుకుంటున్నారంటే కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు. మేము చెప్తున్నాము, నాకే పేరు వస్తుంది. మరి వాళ్ళు ఇంతకు శాస్త్రవేత్తలు ఎవరంటే దేవుని ఎరగని వారు కాదు. దేవుని గురించి తెలిసి కూడా వారికే పేరు రావాలి అనే ఉద్దేశంతో దేవుని పక్కన పెట్టి దుష్టత్వంగా, అదే చెప్తున్నాడు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారం చేయడానికి కొందరు అలా అనుకుంటారు దుష్టులు. ఇంతకు ఈ విశ్వం, ఈ పదార్థం ఎలా తయారైంది అన్నప్పుడు బైబిల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుందంటే మొట్టమొదటి గ్రంథమైన ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుంచే విశ్వ ఆవిర్భావాల గురించి దేవుడు స్పష్టంగా ఇచ్చాడు. ఇంతటి స్పష్టమైన గ్రంథం ఎక్కడా కనిపించదు, ఏ ఇతర గ్రంథాలలో కూడా కనిపించదు. అంత స్పష్టంగా దేవుడు ఎలా చేశాడో అన్నటువంటి అంశాలు తెలియపరుస్తున్నాడు. ఇంతకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను,
భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. చూడండి, దేవుడు బాగా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు మొట్టమొదటిగా ఏం చేయాలనంటే భూమి పదం ఉపయోగించాడు. భూమి ఆకాశములను దేవుడు ఈ సృష్టిని మొత్తం చేయడానికి గల కారణం భూమి కోసమే. భూమి వాడికే అదే రాలేదు. శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా ప్రకృతి నుంచి వాడికే అదే రాలేదు. ఎలా వచ్చిందంటే చెప్తున్నాడు, దేవుడు మొదటి తను అనుకున్నాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ ఒక స్పష్టమైన పదం ఉంటుంది, దేవుని ఆత్మ. ఇక్కడ ఒక అర్థం ఉంటుంది. దీని గురించి మళ్ళా వివరించుకున్నామండి. చీకటికి అగాధ జలములు, మొట్టమొదటిసారిగా చీకటి గల అగాధ జలములు ఉన్నాయి. ఏమున్నాయి? జలములు. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే జలముల నుంచే వచ్చిందని చెప్పుకోవాలి. ఇంతకు జలములలో పదార్థం ఉందా? ఎస్, ఉందని చెప్పుకోవాలి. లేదా మీకు ఆస్కారమే ఉండదు. బాగా నీళ్ళు బౌలించి బాగా వేడి చేసినప్పుడు ఒక తెల్లటి పదార్థం ఆ వేడి చేసిన దానికి అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో ఒక పదార్థం ఉంది అని అర్థం. అంటే నీటిలో పదార్థం ఉంది అంటే దేవుడు కూడా నీటి ద్వారానే పదార్థాన్ని తయారు చేయాలని నిర్ణయించాడు. కనుక నీటిలో నుంచి పదార్థం తయారు చేయడానికి దేవుడు కోరుతున్నాడు. అందుకే నీటిని సృష్టించాడు. అదే చెప్తున్నాడు, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండేను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుతుండేను. ఇలా దేవుడు తన సృష్టి ఆరంభమును ఎలా చేశాడో వివరిస్తున్నాడు. అలా వివరించుకుంటూ కంటిన్యూ చేసుకున్నామండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాను. దేవుడు వెలుగునకు చీకటిని వేరుపరిచాను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను. అస్తమయంలో ఉదయం కలగా మొదటి దినమాయను. దేవుడు చేస్తున్న కష్టములలో దేవుని యొక్క కష్టం మహా కష్టం, ఏ నరుడు చేయలేనటువంటి కష్టం దేవుడు పడుతున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు. ఎవరి వల్ల కాదు ఆ కష్టం చేయడు. మరి చెప్తున్నాడు, వెలుగు కమ్మని వెలుగు చేశాడు, వెలుగు పగలు రాత్రులను పేర్లు పెట్టాడు. జరుగుతుంది. నెక్స్ట్ 6వ వచనంలో, దేవుడు జలముల మధ్య ఒక విశాలను కలగజేసి ఆ జలములను ఈ జలములను పరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం కింద జలములు, విశాలం మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. అగాధ జలముల పైన ఉన్నాయని చెప్పాడు. ఆ జలములను వేరుపరుస్తున్నాడు. పై జలాలను కట్టివేస్తున్నాడు. ఆకాశపు తుమ్ముతో కట్టేస్తున్నాడు దేవుడు. జలాలను వేరు చేస్తూ ఆకాశం చేస్తున్నాడు. పైన ఆకాశంలో నీళ్లతో ఆకాశం మేఘామృతమై కలిగి ఉంటుంది ఎప్పటికీ. అలా ఉందంటే జలములు పైన ఉన్నాయి, మనకు నీలి రంగులో కనపడుతూ ఉంటుంది. అలా ఉండడానికి కారణం అంటే నీళ్లు పైన ఉన్నాయి. అలాగే కింది జలాలు ఉన్నాయి, పై జలాలను వేరు చేసి పై జలాలను తుమ్ముతో దేవుడు కట్టేసినట్టుగా ఉంటుంది. నోహా కాలంలో తూములు విప్పెను అనే సందర్భం వస్తుంది. తప్పు చేసినప్పుడు జలప్రలయం రాబోతున్నప్పుడు దేవుడు పైనుంచి తుమ్ములు విప్పినప్పుడు భూమి మొత్తం నాశనం అయిపోయినట్టుగా కనపడుతుంది. ఒక 8 మంది బ్రతికినట్టుగా తన ఓడలో కనపడుతుంది. చూడండి, అంటే దేవుడు నీటిని పైన బంధించేశాడు. అలాగే భూమి కింద కూడా చేశాడు. కింద కూడా నీళ్లు ఉన్నాయి. ఆ నీటిని అన్నిటినీ ఒక చోట చేస్తున్నాడు దేవుడు. కింది సందర్భాలు చూసుకుంటూ వస్తే నీటిని అన్నిటిని ఒక చోట చేసి ఆరిన నేల కనపడును గాక అంటాడు. ఆరిన నేల కనపడును గాక. ఇప్పుడు ఏమైపోయింది? పైన ఆకాశం చేసేసాడు దేవుడు. ఆకాశం మహాకాశాలు కట్టేశాడు.
కింద నీళ్ళన్నింటినీ ఒక చోటుకు చేర్చి వాటికి సముద్రం అని పేరు పెట్టాను. 6 నెలల కనబడు దాకా అన్నాడు. 6 నెలల కనబడింది. మళ్ళా భూమికి ఆర్డర్ వేస్తున్నాడు దేవుడు. భూమి, నిన్ను చేశాను, నువ్వు నిరాకారంగా ఊరిక శూన్యంగా ఉన్నావు, కానీ ఇప్పుడు నేను జలంతో నిన్ను వేరు చేశాను, నువ్వు 6 నెలగా ఉన్నావు. నువ్వు ఏం చేయాలంటే నీలో నుంచి మొక్కలు, చెట్లు, రకరకాల పువ్వులు గల పండ్లు కానీ పండ్లు, పువ్వులు, వాటి వాటి జాతి గల విత్తనముల ప్రతిదీ నువ్వు ఒలిపించాలి. ఒలిపించు ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. అలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు భూమిలో చెట్లు, మొక్కలు అన్నీ ఉద్భవించడం జరుగుతుంది. చూడండి దేవుడు ఎంత చక్కగా వివరిస్తున్నాడు, చెప్తున్నాడు. ఫస్ట్ ఆకాశం చేశాను. ముందు అనుకున్నది భూమి చేయాలని. భూమి చేయాలంటే పదార్థం కావాలి. ఆ పదార్థం నీరు. నీరులోంచి భూమిని చేస్తున్నాడు. నీళ్ళను పైకి పంపించాడు, అక్కడ కట్టి వేశాడు. కింది నీళ్ళన్నింటి ఒక చోటికి చేర్చాడు. భూమి 6 నెలలు కావాలన్నాడు. 6 నెలలు అయిపోయింది. ఆ భూమి చేయాల్సిన పని కూడా ఆర్డర్ వేస్తున్నాడు. అలా ఆర్డర్ వేసినప్పుడు భూమి 6 నెలలతో పాటు రకరకాల చెట్లు అన్ని మొలిపించినట్టుగా కింద కనపడుతుంది. అలా అయిపోయిన తర్వాత కింది వచనాలు చూస్తే ఇంకా ఎలా ఉంటుందంటే 6 నెలలు కనపడుతుందా అన్నారు. మరి భూమిని ఏలుటకు, భూమికి వెలుతురు కావాలని దేవుడు ఉద్దేశించి రాత్రి ఏలుటకు ఒక నక్షత్రం, పగలు ఏలుటకు ఒక పెద్ద నక్షత్రము ఏర్పాటు చేసినట్టుగా కింది వచనాలు. పై సందర్భంలో 1 దినమైన, 2వ దినమైన, 3వ దినంలో భూమి చేశాడు. మరి 4వ దినంలో సూర్యచంద్ర నక్షత్రాలు చేశాడు. మరి బ్రదర్, బైబిల్ తప్పు కాదంటారా? ఫస్టే వెలుగు కమ్మన్నాడు, వెలుగు చేశాడు. మళ్ళీ ఈడేది సూర్యచంద్ర నక్షత్రాలు చేశాడు. మరి తప్పు కాదా? దేవుని దినాలు 3 దినాలు ఎటు నుంచి వచ్చాయి ముందు? మీరు 4వ దినంలో సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చాయి కదా. ఇలా కూడా వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది ఎందుకు అనుకుంటారంటే బైబిల్ విడమర్చి చదవకపోవడం. ఇంతగా ఆ సందర్భం చెప్తూ ఉంటాడు ఏముందా ఏ కథ అని. పదహారవ వచనం, దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులు అనగా పగలు ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని చేసిన. భూమి మీద వెలుగుచుటకు పగలును, రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటి వేరుపరచు. ఆ సందర్భం చెప్తున్నప్పుడు ఒక మాట ఉంటుంది. 14వ వచనం చూడండి ఒకసారి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాని అవి సూచనకును కాలములను దిన సంవత్సరమును సూచించుటగా ఎండును కాకనియు. కాలము దిన సంవత్సరములు, కాలము దిన సంవత్సరం చెప్తున్నాను. కాలాలు దిన సంవత్సరాలు మానవుడు, భూమి మీద ఉన్న మానవుడికి ఎక్కడొస్తాయంటే ఈ సూర్యచంద్ర నక్షత్రం చేసిన తర్వాత మీకు కాలములు, సంవత్సరములు ఇవి వస్తాయి. కానీ అంత ముందు ఉన్న దినాలు, ఆ దినాలు ఏంటి అని ఆలోచించారు. మీ దేవుడు ఏముంది బా ఆ దినాల్లో సృష్టి చేశారని చెప్తారు. అది సాధ్యమేనా? లోకం ఇలా మాట్లాడుతుంది. కానీ దేవుడి కష్టం వర్ణించలేము. నిజంగా దేవుడి కష్టం తెలుసుకుంటే అసలు అయ్యో తండ్రి, మా కోసం ఇంత చేసావా, నువ్వు ఇంత గొప్పగా చేసావా, మా గురించి ఎంత ఆలోచించావు తండ్రి, ఇలా ఉంటారు. కానీ మీ దేవుడు 6 దినాలు చేశాడు. కానీ ఆ దినాలు ఏ దినాలు? భూదినాలు స్టార్ట్ అయింది 4వ దినంలో చేసినప్పుడు. చిన్న నక్షత్రం, పెద్ద నక్షత్రం చేసినప్పుడు, వాటి ప్రకాశించినప్పుడు భూదినాలు స్టార్ట్ అయిపోయి. కానీ అంతకుముందు ఉన్న దినాలు 1000. అది ఏ దినాలు? విశ్వదినాలు. ఏ దినాలమ్మా? విశ్వదినాలు అనే పదాన్ని గ్రహించలేకుంటారు. మన భూమితో పాటు సూర్యుని దగ్గర నవగ్రహాలని ఉన్నాయి. నవగ్రహాలు 2006లో ఒక గ్రహాన్ని తీసేశారు. 8 గ్రహాలే ఉన్నాయి. కానీ ఆ 8 గ్రహాలు కూడా వాటి వృత్తాకారంలో తిరుగుతున్న కక్షలో వాటికి తేడా ఉన్నాయి. బుధుడు అయితే 28 రోజులు, భూమి అయితే 365 రోజులు, శుక్రుడు అయితే
ఇలా రకరకాలుగా తిరుగుతుంటాయి. వాటి యొక్క స్టేజ్ని బట్టి, దూరాలను బట్టి అవి తిరుగుతూ ఉన్నాయి రోజు. మరి వాటికే అన్ని దినాలు ఉన్నప్పుడు, అన్ని దినాలుగా మనం చూస్తున్నప్పుడు, మరి ఈ విశ్వం అంతా వెళ్తురు రావాలంటే, అది చెయ్యాలంటే దేవుడు మనం అనుకుంటే ఒక దినమేనా? కాదు, అది విశ్వదినం. ఆ విశ్వదినం కనుకనే మనం లెక్క చేయలేకుండా. ఇంతకు ఒక మాట చెప్తాడు, మీరు ఈ దినాలు అంటున్నారు కదా, బాగానే ఉంది. ఇంతకు దేవుడి దినాలు అంటే ఎలా ఉంటాయి? ప్రభు దినం అన్నప్పుడు ఒక సందర్భంలో చెప్తారు. తిమోతికి రాసిన పత్రిక 3:8 ఒక దినము ప్రభు దినంతో 1000 సంవత్సరంతో సమానం. ఒక దినము 1000 సంవత్సరంతో. ఎగ్జాక్ట్లీ అట్లా ఉంది అంట. చూడండి, దేవుని దినం కష్టాలలో వేసుకున్నా, చిన్న లెక్క ప్రకారం వేసుకున్నా, ఒక దినము 1000 సంవత్సరం అంటే మన దేవుని దృష్టిలో విశ్వ దినాలలో 1000 సంవత్సరాలు కష్టపడితే దేవుడు ఒక్క దినం అయింది. ఎన్ని దినాలైంది? ఒక్క దినం అయింది. 1000 సంవత్సరాలు కష్టపడితే ఒక దినం అయింది. దేవుని కష్టం లేదంటారు. ఈ విశ్వ దినాలు మనం చూసామనుకుంటా అంటే ఒక ఏముందబ్బా మీ దేవుడు ఒక రోజులో చేశాడు అని కాదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు నాయన మీరు అనుకుంటున్నారు కదా ఇవి భూదినాలు కాదు నా విశ్వదినాలు. ఒక దినం నా దృష్టిలో 1000 సంవత్సరాలు అయినప్పుడు, ఒక దినం 1000 సంవత్సరాలు సృష్టిని కష్టపడినప్పుడు ఒకసారి ఆలోచించండి. మరి 6 దినాలంటే 6000 సంవత్సరాలు. సార్ లెక్క చేయండి. క్రీస్తు వచ్చిన తర్వాత మనం 2000 సంవత్సరాలు అయిపోతుంది. 2025లో ఉన్నాం. మరి 6000 సంవత్సరాలు దేవుని కష్టం లేదంటారు. ఇది ఒప్పుకోక ఈ శాస్త్ర ప్రపంచం ఏం చెప్తుందంటే దేవుడు లేదు, ప్రకృతి వాటికై అవే వచ్చాయి, వాటికై అవే అభివృద్ధి చెందుతున్నాయి. ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతుంది. వాటికై అవేమి రాలేదు. దేవుడు ఎంతో ప్రణాళిక చేసుకొని భూమిని కలగజేశాడు. భూమి కోసం ఏమేమి కావాలో చూసుకున్నాడు. ఆ భూమిలో ఏమేమి ఉండాలో చూస్తున్నాడు. ఇంకా కింది వచ్చి చూస్తే మరి ఆకాశ పక్షులనైతేనేమి, సముద్రపు చేపలనైతేనేమి వాటిని చేశాడు. ఇంకా జంతువులను, ప్రాకే పురుగులను ప్రతిదీ చేశాడు దేవుడు. అంతకి ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? ఎవరి కోసం చేశాడు దేవుడు? మనం ఆలోచించుకోవాలి. ఇంత ప్రకృతిని దేవుడు తన కష్టం, ఒక దినము 1000 సంవత్సరాలను లెక్క ప్రకారం వేసుకున్నా దేవుని కష్టం ఎంతో ఉంది. మరి అంత కష్టం దేవుడు పడి మన కోసం ప్రతిదీ సిద్ధపరచాడు. మరి ఆ సిద్ధపరిచిన దానిని మనం ఎలా ఉండమన్నాడో ఒకసారి 29వ వచనం చూద్దాం, 28వ వచనం చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను. ఆడితో అయిపోలేదు, ఇంకా చెప్తున్నాడు. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనం నుంచి ప్రతి చెట్టును, విత్తనం నుంచి ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చని చెట్లను ఆహారమగునని పలికేను. ఆ ప్రకారము అయ్యను. దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిగా ఉండేను. అస్తమయమును ఉదయం కలగా 6వ దినమాయెను. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నా కష్టం ఊరికి రాలేదు నాన్న, చివరిగా చేశాను మిమ్మల్ని 6వ దినంలో. 6వ దినంలో ఒక్క రోజులోనే అంటే మీరు అనుకున్న దినంలో కాదు నాన్న, నా ఉన్న దినాలు, నా దినాలు 1000 సంవత్సరాలు ఒక దినం. ఆ లెక్కన వేసుకున్న నా కష్టం ఎంతో ఉంది. మరి నా కష్టాన్ని మీరు గుర్తిస్తున్నారా? లేదే శాస్త్ర ప్రపంచం అంటావు, మేము ప్రయోగాలు చేస్తున్నాం అంటావు, రాకెట్లు పంపిస్తున్నాం అంటావు. మరి మీకు తెలిసిన శాస్త్ర ప్రపంచానికి ఎంత అంటే 100లో 10% కూడా తెలియదు. ఎంత తెలియలేదు?
10% కూడా తెలియలేదు. మరి నేను శాస్త్రవేత్తనంట, విర్రవీగుతావు, నీ గురించి నువ్వు గొప్పలు చేసుకోవాలని ట్రై చేస్తున్నావు. కానీ దేవుడు చెప్పిన మాట వినవా? వినాలి. మన భారతదేశంలో కూడా అంగారక రాకపోయిన ఏమైనా నీటి చాడలు ఏమైనా ఉన్నాయని 2014లో మార్క్స్ పైన ఒక ప్రయోగం చేశాం. అది విజయవంతమైంది. కానీ దేవుడు చెప్పేశాడు, నరులకు నివాసం యోగ్యమైనది భూమి మాత్రమే. నరులకు నివాస యోగ్యమైనది భూమి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది, నరులకు నివాస యోగ్యమైన భూమి అని. నరుల కోసం దేవుడు ఎంతో కష్టపడి ఆకాశం మహా జలాలు వేరు చేసి ఆకాశము కట్టి ఆకాశం కింద భూమిని చేసి భూమి మీద నీళ్ళు అనేది ఒక చాట చేర్చి భూమిని కలగజేసి భూమి మీద మన భూమికి ఆర్డర్ ఇచ్చి నీళ్ళకి ఆర్డర్ ఇచ్చి నీటిలో ఉన్న ప్రతి జంతువులను అయితేనేమి, పక్షులు అయితేనేమి, పురుగులు అయితే అన్నిటి కింద అధికారం ఇచ్చి వాటిని ఏనుడి వాటి ఆహారంగా చేసుకున్నాడని దేవుడు చెప్తే అది దేవుడే చేయలేదని. ఇంతకీ ఈ శాస్త్ర ప్రపంచానికి తెలియదని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి. ఇంతకు ప్రతి విత్తనం నుంచి చెట్టు అంటున్నాం. సపోజ్గా మనం బాగా ఇష్టమైన కూరగాయలు ఉంటుంది, ఒక వంకాయ కానివ్వండి, ఒక సొరకాయ కానివ్వండి, ఒక బెండకాయ కానివ్వండి. ఇంతకు వాటి మూలం ఎక్కడికి మూలం ఆలోచించండి. మూలం ఎక్కడికి? మనం తిన్నాము. ఓకే, అంతకుముందు తరాలు ఎక్కడికి? మన ముందు తరాలు తిన్నాయి, అంత ముందు తరాలు తిన్నాయి. ఇలా తరాలు తింటున్నా అవి తరిగిపోలేదు. ఎందుకు తరిగిపోలేదు? దేవుని ఆజ్ఞ ఉంది. అవి ఇంతకు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని దేవుడే మొలిపించాడు. కాబట్టి ఎన్నో తరాల నుంచి తింటున్నా, ఎన్నో చేపలు తింటున్నా, ఎన్నో మాంసం తింటున్నా, ఎన్నో విధాలు మనం ఉపయోగించుకుంటున్నా అవి తరిగిపోకుండా ఉన్నాయి. అలా తరిగిపోకుండా ఉన్నాయంటే కారణం వీటిని బట్టి ఆలోచించారా? దేవుడు ఉన్నాడు, దేవుడే చేశాడు, దేవుడు లేకుంటే ఇవన్నీ లేవు కదా అని ఆలోచించారు. తింటున్నప్పుడు ఆలోచించారు. మహా విస్ఫోటనం జరిగింది. విస్ఫోటనం వల్ల చెప్తే ఆ మాటకే విలువ ఇస్తున్నారే. దేవుడు చెప్పిన మాటకి విలువ ఇవ్వాలి, సమాజం విలువ ఇవ్వాలి దేవుని పిల్లల. ఇంతకు ఈ విశ్వం జరిగి ఆవిర్భావం జరిగింది కదా, మరి ఇంతకు ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ఆలోచించుకో. నీరు ఎక్కడి నుంచి వచ్చింది? మనం నీరు ఏమైంది? వచ్చు పదార్థం అన్నాం, అగాధ జలాలు అన్నాం. ఇంతకు ఆ జలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచిస్తే స్పష్టంగా మనకు బాగా అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 5వ వచనం. పైన దేవుని గురించి స్తుతించుడు అని చెప్పుకుంటూ వస్తుంటాడు దేవుడు. 48వ అధ్యాయం 5వ వచనంలోకి వచ్చేసరికి యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ ఏమిటికి ఆజ్ఞ ఇచ్చా అంటే దేవదూతలు. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. ఈ రెఫరెన్స్ దగ్గర పెట్టుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 'తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అతడు తన దూతలను కూర్చి చెప్పుచున్నాడు. చూడండి, చెప్తున్న సందర్భంలో తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేయవాడును. దూతలని మార్చేస్తున్నాడు దేవుడు, వాయువుగా మారుస్తున్నాడు, అగ్ని జ్వాలలుగా మారుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది, జలముల దేవదూత చెప్పగా వింటిని. దేవదూతలు అంటే జలములో దేవదూతలు. అవును, దేవుడు మార్చేశాడు.
దేవదూతలు మీరు మారిపోండి, జలాలుగా మారిపోండి. ఆ జలాల నుంచి వేసేసాడు. వాయువు రావాలి, అదొక దేవదూతలు మార్చేశాడు. వాటి బాధ్యతలు నెరవేరుస్తున్నాయి. అలా ఏర్పరిచాడు దేవుడు. మీరు ఇలా కాండి, ఇలా కాండి. చూడండి ఎంత చక్కగా చూపించాడు దేవుడు. మనం ఆడికి ఆగిపోతున్నా. ఈ ప్రకృతి ఎలా వచ్చిందంటే దేవుడు జలాల పైన వచ్చాయనుకుంటాం. ఆ జలాల పైన ఆగిపోతున్నా, ఆగిపోకూడదు. బైబిల్ తెచ్చిన మనం ఇంకా లోతులో పరిశీలించాలి. ఇంతగా ఆ జలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని యొక్క దేవుడి తర్వాత వచ్చాయి. ఆడికి ఆగిపోతున్నా. ఇంకా ఈ సృష్టి చేసినప్పుడు ఆడికి ఆగిపోతుంది. ఈ జనాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆడికి ఆగిపోతుంది. దేవుడితో అన్నాం బాగా. ఇంకా దేవుడు ఏం చేశాడు అని ఆలోచన చేస్తే మొట్టమొదటి మూలం ఎవరు ఏం చేశాడు దేవుడు అని ఆలోచిస్తే సృష్టిలో మొట్టమొదటి మూలం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. చూడండి ఇక్కడ ఒక పదం వస్తుంది. అక్కడ దేవుని ఆత్మ అనే దగ్గర ఆగిపోయి ఒక మతం నిలబెట్టుకున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు సృష్టి ఆరంభములో ప్రథమమైన నన్ను చేసెను అని చెప్తున్నాడు. అంటే సృష్టి ఆరంభం ఇక్కడ పరలోకంలో జరిగింది. ఆ సృష్టి ఆరంభంలో మొదటిగా ఏం చేశానంటే ఈ పదంలో 30 వచనం చూడండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. చూడండి ప్రధాన శిల్పి మనకు అర్థమైపోవాలి. అంతటి ఎవరి ప్రధాన శిల్పి? మొట్టమొదటిసారిగా దేవుడు చేసింది నన్నే అంటున్నాడు. మరి నేను ప్రధాన శిల్పినే ఆయన దేవుతనే అన్నా అంటాడు. అంటే ఈయన కూడా పనిచేసే వ్యక్తిగా శిల్పిగానే ఉన్నాడు అన్న. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇంకా తెలియకపోతే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణములైనవి. అందును బట్టి అదృశ్యమైనవి కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాను. చూడండి ఇక్కడ కూడా చెప్తున్నాడు కనబడేది పదార్థం ఏదైందో ఉందో ఆ పదార్థం స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ గ్రహించుకోవాలి. ఇంతకు ప్రపంచము దేవుని మాట వలన కలిగి. ఇంతకు ఆ మాట ఎవరు? ఆ మాట ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. 14వ వచనం వచ్చేసరికి ఏమైపోతుంది? ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించేను. వాక్యం చూస్తున్నారు. ఇంకా సృష్టి ఆరంభంలో మొట్టమొదటిసారిగా చేసింది నన్ను అన్నాడు. నేను ఆయన దగ్గర ప్రధాన శిల్పిగా ఉన్నా అంటున్నాడు. ఇక్కడ సందర్భం ప్రపంచం దేవుని వాక్యం వల్ల నిర్మితమైన అంటున్నాడు. మరి ఆ వాక్యం ఎవరు అని యోహాను సువార్తలో చూస్తే మన దగ్గర నివసించి వెళ్ళింది, మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు. చూడండి సందర్భాలు బాగా ఆలోచించండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ అనే ఒక పదం ఉపయోగించి మిగతా పదాలు అన్నింటిలో దేవుడు చేసుకుంటూ వచ్చాడని చెప్తారు. మరి ఇద్దరు దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు.
సృష్టి ఆరంభంలో మొట్టమొదటిగా చేసింది నన్ను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. నేను ప్రధాన శిల్పినే, ఆయన దగ్గర అనుదినం సంతోషిస్తూ పనులు చేస్తూ ఉండేవాడిని చెప్తున్నాడు. అంటే ఈ సృష్టిలో ఆరంభంలో ఇలా పాత్ర లేదంట, ఉందేనే తెలుసుకోవాలి. ఈ సృష్టి చేయడానికి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎలా కష్టపడ్డాడో అలాగే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు కష్టపడ్డట్టుగా కనపడుతుంది. ఆ కష్టాన్ని గుర్తించుకోలేకపోతే ఏమైపోతాము? నష్టపోతాము, పాతాళానికి పడిపోతాము. ఈ సృష్టి అయినా చూసి నమ్మాలి మనం అన్నప్పుడు దేవుడు ఈ సృష్టిలో ఏమున్నాయి, మన వీటన్నిటి కలగజేయడానికి కారకులు ఎవరు అని తెలుసుకోవాలి. మరి విశ్వ ఆవిర్భావం విశ్వంలోనే చూడకూడదు, నీటి వరకు ఆగిపోకూడదు. మనం క్రైస్తవులుగా ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఓహో, సేవకులైన ఆత్మలే, దేవదూతలే మారిపోయాయి. అందుకే చెప్తాడు, మీరు తప్పు చేసినప్పుడు మీకు ఏం కనిపించడం లేదు అనుకుంటున్నారేమో, నాకు సాక్ష్యాలు చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఏంటివి? దేవదూతలు. మీరు అనుకుంటున్నారు ఎవరు లేదు కదా, మేమే మాట్లాడుకుంటాం, మేమే చేసుకుంటున్నాం, మేమే తప్పులు చేసుకుంటాం అనుకుంటున్నారు, ఎవరు లేరు అనుకుంటారు. కానీ సాక్ష్యం చెప్పడానికి దూరాలు కూడా అక్కడికి సాక్ష్యం చెప్తాయి. మరి ఇవన్నీ దేవుని పనిలో ఉన్నట్టా లేవా? ఉన్నట్టు అది గుర్తుంచుకోవాలి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం చివరిగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనాను ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇల్లు కంటే దాన్ని కట్టిన వాడికి ఎక్కువ గంధ పొందునట్లు. కట్టినవాడు ఏం కట్టాలంటారు? మనం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాం, వా ఇల్లు ఎంత తీర్చి కట్టావు, ఎంత బాగా కట్టుకున్నావు నువ్వు ఇల్లు. ఒక ఇల్లు గురించి నేను చూసుకుంటూ కట్టినవాడు అబ్బా ఎంత బాగా కట్టారో. మన ఆకాశానికి అంత ఇల్లు కట్టుకుంటారు. రంగురంగుల ప్రపంచంలో ఒక చిన్న రూమ్నే రంగురంగుల ప్రపంచంగా మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బా ఏం చేశారు, పనితనం చూడరా అంటుంటారు. అంటే వాటి పనితనం చూసి వారినే పొగుడుతున్నప్పుడు ఎంత సృష్టి ఆకాశ మహాకాశాలు కలగచేసి భూమి మీద ఉన్న మరి భూమికి ఆజ్ఞలు ఇచ్చి వాటి చెట్లను చేసి ఆకాశ పక్షులను చేసి ఎన్నో జీవరాశులు చేసి చివరిగా మనిషిని చేసి నాయన వీటన్నిటిపైన వాళ్ళ అధికారం తీసుకున్నప్పుడు మరి వాటిని తీసుకుంటూ తింటూ అనుభవిస్తూ మరి దేవునికి మాటకు విధేయత కలిగి జీవించే వ్యక్తులుగా ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఈ పదార్థం ఉపయోగించుకున్న మనుషుడు ఏదైనా చేయగలడా? ఏం చేయలేడని దేవుడు చెప్తున్నాడు. నేను చేసే ప్రతి పదార్థంతో మీరు ఏదైనా చేయాలి. మరి మీరు గొప్పవాళ్ళుగా మీ పేరు పైకి రావాలని చూస్తారే, అది ఎంతవరకు కరెక్ట్? ఈ విశ్వ ఆవిర్భావం నేను ఎంతో కష్టపడ్డాను, నా కష్టం ఎంతో ఉంది. ఒక దినం కాదు, మీరు అనుకున్న దినాలు నా దినాలు కాదు, నా దినాలు లేదు. అంత కష్టపడ్డారు దేవుని కోసం, మీకోసం. మరి ఈ భూమి మీదకి వచ్చిన మీరు ఎలా ఉండాలి? నా బిడ్డలకు ఎలాంటి కొరత ఉండకూడదు. తినడానికైతేనేం, తాగడానికైతేనేం, పండుకోవడానికైతేనేం, చక్కగా గాలి పీల్చుకోవడానికైతేనేమి, వెలుతురు కోసం అయితేనేమి, వీటన్నిటి గురించి పంచభూతాల గురించి మొత్తం దేవుడు ఆలోచించాడు. ఇలా ఆలోచించి ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం నా పిల్లలకి ఇది కావాలి, ఆకాశం కావాలి, మేఘాలు కురసాలి, వర్షం రావాలి, ఆడితో ఆగిపోలేదు. ఇంకా భూమి నువ్వు ఫలించు, నీలో పడే ప్రతి విత్తనం మొలిపించు, నా పిల్లలకు ఇవ్వు. వెన్నిటికి ఆర్డర్ వేశాడు. సముద్ర జలాలకు ఆర్డర్ వేశాడు, ఆకాశ పక్షులకు ఆర్డర్ వేశాడు, భూమి మీద ఉన్న ప్రతి జంతువుకు పాకే పురుగుకు ఆర్డర్ వేశాడు. మీరు అభివృద్ధి చెందండి, మీరు కూడా నా పిల్లలకు ఆహారాన్ని కండి. ఇంత గొప్పగా ఆలోచించాడే మన తండ్రి. చేసి మీరు సంతోషంగా ఉండి నమ్మకంగా నన్ను గుర్తు పెట్టుకోండి నాన్న అని చెప్పాడే.
మరి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటున్నాము. మన కోసం దేవుడు ఎంతో సృష్టి చేసి ఇస్తే మరి దాన్ని వ్యర్థంగా మనం గడుపుతున్నామో లేక దేవుని కోసం బ్రతుకుతున్నామో మనం పరీక్షించుకోవాలి. మనం పరదేశులం, ఈ దేశంలో మన ఈ గ్రామంలో మనం ఈ విధంగా ఉంటాము అనుకుంటాం, కానీ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరికి తెలియదు. మరి తెలియనప్పుడు ఇంత ఆశలు, ఇంత ఆక్రమణలు ఎన్నో జరిగిపోతున్నాయి ప్రపంచం. పెద్దగా నేను పెద్ద మనసు చేసుకొని మీకు ఎంతో చేసి ఇచ్చాను, మీరు అలాంటి పెద్ద మనసు కలిగి ఒకరి సొమ్ము ఒకరు ఆశించకుండా జీవించలేరా? ఒకరి కోసం ఒకరు ప్రేమ కలిగి జీవించలేరా? అలా జీవించకుండా ఉన్నందుకే నా కుమారుని పంపించాను, తన రక్తం ద్వారా మీకు పాప విమోచన కలిగించాలనుకున్నాను. అలా కలిగిన ప్రతి ఒక్కరికి మీకోసం ఏం చేస్తున్నా అంటే పరలోకం కూడా సిద్ధపరుస్తున్నాను. మా పని ఆడికే అయిపోలేదు, మీకోసం ఇంకా సిద్ధపరుస్తున్నాను. పరలోకం సిద్ధపరచడం చూద్దాం. చివరి మాట ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసుక్రీస్తు వారు ఇప్పటికి వెళ్ళిపోయి 2025 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేయడానికి వెళ్తున్నాడు ఆయన? స్థలం సిద్ధపరచడానికి. చూడండి, ఎవరి కోసం? మన కోసం కదా. మరి సృష్టిని అనుభవిస్తున్నాం మనం. మరి సృష్టి గురించి ఏదో కొన్ని వందల సంవత్సరాల కింద చెప్పిన వ్యక్తి మాటలు నమ్ముతున్నాను. అతని మాటలు నమ్మాలా? తండ్రి చెప్తున్నాను, నేనే చేశాను ఆయన, నేనే చేశాను ఆయన, భూమి నేనే చేశాను, ఆకాశం నేనే చేశాను, వీటన్నిటి నేనే చేశాను. ఒకసారి చూడండి, ఇంకో మాట యెషయా గ్రంథం 48వ అధ్యాయం 13వ చివరి మాట చూడండి. దేవుని ఆవేదన చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం చూడండి. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. చూడండి, నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అన్నీ నిలుచును. నేను మాట్లాడితే నేను చెప్తున్నాను, నా హస్తమును భూమిని వేసెను, భూమిని, అలాగే నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేయను. తన కుడి చేతితో ఆకాశ వైశాల్యమే చేశాడు అనుకున్నాను. దేవుడు కష్టం లేదనుకుంటారా? ఒక మాట ద్వారా అనుకుంటున్నారా? మాట ద్వారా ఏది రాదండి. అంటే శాస్త్రవేత్తలు చెప్పారు, బిగ్ బ్యాంగ్ థియరీ, పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం రావాలనే ఎవరికి ఉండాలి. 2 చప్పట్లు కొడుతుంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, లేకపోతే రాదు. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ పెద్ద పేరుడు రావాలంటే ఏం జరగాలి? మన ప్రాంతం వస్తున్నప్పుడు బాంబులు ఎక్కువ వేస్తున్నారు. ఆ బాంబులు రావాలంటే ఏం కాదు? ఒక ఫార్ములా ప్రకారం వాటి అన్నింటినీ మందులు అన్నింటి తయారు చేసి ఒకసారి కట్టి వాటి అన్నింటి వేసే వాళ్ళు బాంబులు వెళ్ళేది. అలా తయారీకి మూల పురుషుడు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. ఏదో కష్టాలలో, కొండలలో, శ్రమలలో వాళ్ళు ఆ కొండలను పడగొట్టుకుంటూ వాళ్ళ జీవన వృద్ధి కోసం అతను అలా తయారు చేస్తే వాటిని కూడా చెడుగా ఉపయోగిస్తున్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఇది ఆలోచించుకోవాలి. దేవుడు చేసిన సృష్టిని అనుభవిస్తున్నాం మనం, ప్రతి ఒక్కరు. ఈ విశ్వం కోసం దేవుడు ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టం అంతా ఎవరి కోసం అంటే మన కోసం. మరి ఆ కష్టాన్ని తింటున్న మనము దేవునికి విధేయులుగా ఉండాలి. లేకపోతే తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దిన వ్యక్తులుగా నిలబడిపోతాం. అలా నిలబడిపోతే పాతాళంలో ఆరని అన్నింటినీ ఆహుతి అయిపోతాం. అలా ఉండకూడదని కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నామండి. ప్రార్థన చేస్తున్నాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ విశ్వ ఆవిర్భావం అనేది మీరే చేశారు తండ్రి. మేము ఇంతవరకు మరి ఈ భూమి ఇలాగనే ఉంది, మేమందరం నివసిస్తున్నామంటే నీ యొక్క కృప, నీ యొక్క దయ.
ఎందుకనగా ఆకాశం నీ సింహాసనం, భూమి తన పాదపీఠంగా చేసుకొని భద్రంగా కాస్తున్నావు తండ్రి. ఆ భద్రతలో మేము ఉన్నామంటే మీకు ప్రేమే తండ్రి. మరి ఈ సృష్టిని అనుభవిస్తున్న మేము ఈ సృష్టిలో జీవిస్తూ మరి ప్రతిదీ మేము అనుభవిస్తున్నాం తండ్రి. మరి మిమ్మల్ని గుర్తించుకోకుండా వాటిని వ్యర్థంగా వాడితేనట్లయితే మరి మిమ్మల్ని దూరం పెట్టి వాటిని వాడినప్పటికీ కూడా మమ్మల్ని క్షమించే వ్యక్తులుగా ఉన్నాం. ఎందుకంటే మేము మారమని అవకాశం ఇస్తున్నారు తండ్రి. మరి ఈ సృష్టిని అనుభవిస్తున్న మేము మీరున్నారని గుర్తెరిగి మీకోసం నమ్మకంగా బ్రతికేలాగా కృప చూపండి. మరి చక్కటి వాతావరణం కలిగేసిన విధానం బట్టి ఉన్నారు. చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.